హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏం కదా అని చూద్దాము. ఫ్రెండ్స్, ఈ మూవీ గాడ్జిల్లా ఫ్రాంచైజీ నుంచి 38వ సినిమానో లేదంటే 40వ సినిమానో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. చాలా పాత సినిమాలు వచ్చున్నాయి, కానీ కంటిన్యూగా 2006, 2007 నుంచి రావడంతో ఇది 11వ సినిమా అనుకుంటా ఫ్రెండ్స్. కరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ పెడతాను. అలాగే కాంగ్ సిరీస్లో ఇది 8వ సినిమా. ఇది ఇప్పటికీ వీళ్ళిద్దరు ఓన్లీ అంటే గాడ్జిల్లా కాంగ్ కంబైన్డ్గా వచ్చింది. ఇది 4వ సినిమా, ఎందుకంటే స్కల్ ఐలాండ్ నుంచి ఇంక కంటిన్యూ అవుతుంది ఇది సిరీస్. ఈ మూవీ నుంచి ఎండ్ అవ్వకుండా ఈ మూవీతోనే ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ మూవీ నుంచి కింగ్ కాంగ్ 2ని, అంటే ఇప్పుడు మామూలుగా కాంగ్ ఉంది కదా, కాంగ్ 2.1 కూడా చూపించారు. ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే కాంగ్ అంటే లాస్ట్ పార్ట్లో అంటే గాడ్జిల్లా వేస్ కాంగ్లో వచ్చేసి దాంట్లో కాంగ్కు గాడ్జిల్లాకు గొడవలు జరుగుతాయి. తర్వాత వాళ్ళిద్దరు శత్రువులు కాదని మిత్రులు అని తెలుసుకున్న తర్వాత కాంగ్ హెలా అర్త్కి వెళ్ళిపోతుంది, గాడ్జిల్లా భూమి మీదనే ఉండిపోతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మనకు మూవీ స్టార్టింగ్లోనే కాంగ్ తన పంటికి దెబ్బ తనడంతో తను ఉన్న హెలా అర్త్ నుంచి భూమి మీదకి రావాలని చూస్తూ ఉంటుంది. హెలా అర్త్లో తనకు సంబంధించిన తెగకు ఎవరైనా బ్రతుకున్నారని వెతుకుతున్న టైంలో తను తినడానికి ఇబ్బందిగా ఉండడంతో తను మళ్ళీ భూమి మీదకి రావడానికి ఒక పోర్టల్ ద్వారా భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చినప్పుడే అప్పుడే ఇక్కడ గాడ్జిల్లా నిద్ర లేవడం, తన శక్తిని పెంచుకోవడానికి మళ్ళీ సప్త సముద్రాలలోకి వెళ్ళడం, అప్పుడే మనకు కొత్తగా కాంగ్ 2.0ని పరిచయం చేయించడం, దాని తర్వాత మళ్ళీ కాంగ్ను వచ్చేసి మళ్ళీ హెలా అర్త్లోకి పంపించడానికి, అంటే తనను గాడ్జిల్లా కాంగ్లో కాపాడిన ఒక చిన్న పాప, తన టీము, తన టీమ్మేట్స్ అంతా కలిసి కాంగ్ని తీసుకెళ్ళి అక్కడ ఎవరో సిగ్నల్ పంపించారు, వాళ్ళని మనం కనుక్కోవాలా అని చెప్పి అక్కడికి వెళ్ళడం. దాని తర్వాత అక్కడ ఉన్న శక్తులు వీళ్ళను వెతుకుతున్నాయని, అక్కడ గాడ్జిల్లా నిద్ర లేచిందని, తన శక్తిని పెంచుకుంటుందని, దాని తర్వాత కాంగ్కు గాడ్జిల్లాకి మళ్ళీ యుద్ధం వస్తే కాంగ్ బతకదని, ఇలా కొన్ని అపోహలు ఉంటాయి. దాని తర్వాత తను గాడ్జిల్లా శక్తి ఎందుకు పెంచుకుంటుంది అని డౌట్ రావడంతో అదొక ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇంటర్వెల్లో తెలుస్తుంది కాంగ్ కూడా ఇబ్బందిలో ఉన్నాడు అని. దాని తర్వాత మనుషులు గాడ్జిల్లాకు ఏ విధంగా కంట్రోల్ చేయగలిగారు, అసలు కాంగ్కు గాడ్జిల్లాకు ఏమన్నా మళ్ళీ యుద్ధం జరిగిందా, ఇంతకీ ఈ తెలియని మూడో శత్రువు ఎవరు, వీళ్ళందరికీ సిగ్నల్ పంపించింది ఎవరు, ఎందుకంటే ఈ లాస్ట్ పార్ట్లో కూడా ఆ చిన్న పాపకు సంబంధించి ఫ్యూచర్ ఏంది, తన బ్యాక్ స్టోరీ ఏంది అనేది చూపించలేదు. కానీ ఈ మూవీలో తన బ్యాక్ స్టోరీ ఏంది, అసలు తన ఏ తెగకు సంబంధించింది అనేది ఈ మూవీలో క్లారిటీ ఇచ్చారు. గాడ్జిల్లా ఎందుకు వైట్గా ఉన్న తన లైట్నింగ్ని పింక్గా మారింది, దానికంటూ ఒక పర్పస్ని ఇచ్చి దానికంటూ ఒక స్టోరీ బేస్ని చూపించారు. అలాగే ఈ మూవీలో క్లైమాక్స్లో జస్ట్ విలన్ ఎంట్రీ ఉంటుందే కానీ, అంటే మీకు చెప్పాలంటే 2 గంటల సినిమాలో 40 నిమిషాలు లేదా 30 నిమిషాల వరకే విలన్ ఎంట్రీ. అంతకు ముందు వరకు జస్ట్ కొద్దిగా అటు కమింగ్ అటు గోయింగ్ అన్నట్టుగా ఉంటుంది. మరీ అంత ఎక్కువ హైబజ్ లేదు, ఎక్కువ క్రూరత్వం చూపించలేదు. ఏమన్నా గాడ్జిల్లాకు కాంగ్కు మాత్రమే పడేటట్టు అని చూపించి మళ్ళీ తప్పించుకుంటుంది. ఒక అతీత శక్తి వచ్చి వాళ్ళిద్దరిని కలిపినట్టు చూపించారు, అది బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసి పరిగెత్తా వచ్చే సీన్ ఉంటుంది, కలుసుకొని ఆ సీన్ వచ్చేసి మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే అది లాస్ట్ ఆల్మోస్ట్ క్లైమాక్స్లో వస్తుంది, వాళ్ళిద్దరూ పరిగెత్తా వచ్చు అంటే అది ఇంకా హైలైట్గా ఉంటుంది. మూవీ బాగుంది, అందరూ చూడండి ఒకసారి. ఇంకా మూవీకి హైలైట్ ఏంటంటే కాంగ్ 2.0, ఆ కాంగ్ వచ్చేసి ఇంకా భవిష్యత్తులో ఈ కాంగ్ చనిపోవడం, మళ్ళీ ఆ కాంగ్ హీరో అవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు చెప్పాలి కామెంట్లలో.